కదా ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు. ఆ తప్పించే క్రమంలో పాపం 22 రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ఆలోచన పెట్టారు. ఎవడైనా ఆ పాపను ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకురావాలి కానీ తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమపడ్డారు. శ్రమపడి 22 రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు బలవంతం పెట్టు ప్రలోభపెట్టి ఏం చేశారో ప్రలోభమో భయమో బలవంతమో పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. పాపం 22 రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చిత్రువు కూడా రాకూడదని కోరుకుంటున్నా. కానీ ఒక్కటి మాట చెప్తున్నా, నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే మురుడోడు అనుకుంటారు, మొండోడు అనుకుంటారు. మీకు చెప్తున్నా, అంతకన్నా మించి నేను లా గ్రాడ్యుయేట్ని, అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను. చట్టము తెలుసు, చట్టము చదివే, న్యాయశాస్త్రం చదివే. తప్పకుండా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా. ఒకరోజు ఆలస్యం కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ పరువు నష్టం దావా వేస్తున్నా ఈరోజు. తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దానికి వైలేషన్ కలిగిస్తుంది రిట్ కూడా ఫైల్ చేస్తున్నా. ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని ఆ కుటుంబ పరువును రోడ్డు మీదకి లాగారో ఛానళ్లు కానీ పత్రికలు కానీ పోలీసులు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా. ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది. ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి అని ఒక అడిషనల్ ఎస్పీగా ఉండేవాళ్ళు. ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే కరుణాకర్ రెడ్డి గారి మీద పెట్టారు. అప్పుడు వేస్తే తర్వాత తను పడ్డ ఇబ్బంది 2003లో జరిగే సంఘటన మేము కూడా ఆ రోజు చెప్పాం, నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు, ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని. తర్వాత అతను పడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక, ప్రమోషన్ అందుకోలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, వాయిదాకు రాలేక చివరికి పెద్ద ఆయన రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్లి రాజశేఖర్ గారిని కొయ్యమోరంటే ఆ రోజు కోర్టు ముందు కరుణాకరన్ వెళ్లి కేసు విత్డ్రా చేసుకున్నందుకు మనశ్శాంతి లేదు. తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుందని. ఇదే రకంగా ప్రద్యుమ్న గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఎలక్షన్ అప్పుడు చెప్పాం, ఎట్ట పడితే అటు చేస్తున్నాం, అన్యాయంగా చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా, సంతోషం చూడాలని చేశాడు. ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 10 మందిని సస్పెండ్ చేసింది. ఇప్పటికి వాళ్ళు పెన్షన్ రాలా. ప్రద్యుమ్న గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది. పాపం నిజంగా ఆయన ఇప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. జగనన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడి ఉండాలి. వాళ్ళిద్దరు మా అయ్యాయి ధనంజయ రెడ్డి. వీళ్ళిద్దరూ ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగనన్న సార్కి చెప్పడం, సీఎం గారికి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకు గుణం ఉంది. రాజశేఖర్ గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్న గారి విషయంలో కూడా జగనన్న ఆ రోజు పోన్లే మన ఆఫీసరు, మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులోంచి బయటపడ్డాడు. కాదని తను చెప్పండి చూద్దాం. అంటే విచారణలో క్లియర్ గా, ఎందుకంటే 10 మంది పీఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి మీద జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం, ఎవరి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ, మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి, తట్టుకోవాలి తాత్కాలికంగా. కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకుని, చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పెన్షన్లు కూడా ఇబ్బంది వస్తాయి.
ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకోవాల్సి వస్తుంది. మీరు మా మీద కేసు పెడితే జైలుకు పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది. నిలబడతాం, కాపాడుకుంటాం కేడర్ని. తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక్క కేసులోనే కాదు, ప్రతిరోజు మీ పరిపాలనలో మీరు చేసేటటువంటి తప్పులను కూడా ఖచ్చితంగా తప్పులను, అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి, చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా, ప్రాక్టీస్ గా మారుస్తుంది. ఇట్లాంటి ఎప్పుడు కూడా చేయకండి. మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరినీ భయభ్రాంతులు చేయడం, ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు, మంచిది కాదు. మరలా చెప్తున్నా, డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. కరెక్ట్ కాదు. ఒక్కసారి చెప్తున్నా, గుర్తుంచుకోండి. విజ్ఞప్తి చేస్తున్నా, తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని, వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు. ఈ రోజు వాళ్ళ పెయిన్ భరించచ్చు. ఆ పాపం